అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు ఒక వీడియో చూశానండి. ఆకివీడు, పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆకివీడు అనమాట. ఆ ఆకివీడులో ఒక అతను ఉన్నాడు, పెద్ద వయసు, 65 సంవత్సరాలు ఉంటాయండి. నాకు తెలిసి అతనికి 65 దాటే ఉంటాయేమో, 65 కూడా కాదు, ఇంకా పైనే ఉంటాయని నేను అనుకుంటున్నాను. అతను చూపించారు. అతను చిన్నపిల్ల, 8 సంవత్సరాల వయసు ఉన్న పిల్లని ఎత్తుకుని తీసుకెళ్ళి పాడు చేసాడు కోసం. పాపం ఇంట్లో పెద్దవాళ్ళు, వాళ్ళకి ఇరుగు పొరుగు కదండి, ఎవరికి తెలియలేదు. తెలియకపోతే ఆ పాపకి కడుపు నొప్పి వస్తుందని ఏడుతుందంట. ఏడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. డాక్టర్ ఏం చెప్పారంటే, అమ్మాయికి ఏదో జరిగింది అని చెప్పారు. అది పశువు అండి, మనిషి కాదండి. మనిషి రూపంలో ఉండే పశువు కదండి. పశువు కూడాను నీతి ఉంటుందండి. నీతి లేకుండా మసులుతున్నారు. ఆడి వయసు ఏంటండి, ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది. ఆ టైంలో ఆ పసిమొగ్గను తీసుకెళ్ళి అలా చేశాడు కదా. ఆడిని అసలు బతకనివ్వాలంటారా? ఆడిని అసలు శ్రమించాలా ఎవరైనా? చట్టాలు కూడా ఏమీ చేయలేవండి. బడిత పూజ చేసేసి శుభ్రంగా కాల్చేసి వాతలు పెట్టేయాలి అలాంటి వాళ్ళకి. నన్ను ఎవరేమనుకున్నా పర్వాలేదు. అటువంటి చిన్నపిల్లల్ని వదులుకోవటానికి భయపడి తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎలా వదలాలి, ఎక్కడ వదలాలి పిల్లల్ని? వాళ్ళు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి రక్షణ ఏది? 8 సంవత్సరాల పిల్లని అలా తీసుకెళ్ళి పాడు చేసేసాడంటే ఆడిని అసలు చంపేయాలండి. ఆడు నిజంగా నన్ను అడిగితే ఎవరేమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే అలాంటి పశువులు ఉండకూడదండి. ఊరి మధ్యలో దున్నపోతులు తిరగకూడదు. అంత దారుణం అండి, అంత దారుణంగా ఉంటుందా? చిన్నపిల్లని తీసుకెళ్ళి అలా చేసాడు. ఆ అమ్మాయి కడుపులో నొప్పి వచ్చేసి ఏడ్చేస్తుంటే తీసుకెళ్ళారు హాస్పిటల్కి. ఆ పిల్ల అమ్మమ్మ వాళ్ళందరూ అనుకుంటండి, వాళ్ళందరూ గోల కింద పాపం ఇరుగు పొరుగు అందరూ పరుగులు ఎట్టుకుని వచ్చారు. గొడవ జరుగుతుంది అక్కడ ఆకివీడు అండి. ఆడికి అసలు ఆడి రూపం చూస్తుంటే వికారంగా ఉందండి. మరి ఎంతమందిని ఇలా పాడు చేస్తా పోతాడో. ఆడు ఇంకా రేపో మాపో సత్తానికి సిద్ధంగా ఉన్నాడు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళని అలా బయటకు వదిలేస్తారా? వాళ్ళని కూడా ఇలాగే చేస్తారా? ఏంటో అసలు సొసైటీ ఎటు వెళ్తుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది? అసలు సిగ్గు లజ్జ అనేది వదిలేసేసి పశువుల్లాగా బతుకుతున్నారు. పశువులకే నీతి ఉంటుందేమో. ఒక దొడ్లో ఉన్నాయి అయితేనే అవి ఎలా ఉండాలో అలా ఉంటాయి. బయట దోళ్లతోటి కూడా వెళ్ళవు. అంతకన్నా క్రూరంగా ఉంది ఈ పరిస్థితులు. ఎంత క్రూరం అంటే అంత క్రూరం అండి. వాళ్ళు ఎంత గోల పెడుతున్నారోనండి ఆ పిల్ల గురించి. పాపం ఆ అమ్మాయి కడుపు నొప్పి బాధపడిపోతుందంట. ఎంత పశువులా ప్రవర్తించుంటాడోనండి. వాళ్ళు చెప్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏ రకమైన శిక్ష పడుతుందో చెప్పండి? ఏ రకంగా శిక్షించాలండి? అసలు బతకనివ్వాలా, చంపేయాలా? ఇలాంటి వాళ్ళని ఒకళ్ళని కానీ ఏమన్నా చేస్తే రెండో వాడు బుద్ధి వస్తుందేమో నాకు తెలిసి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ చట్టం ఏం చేస్తుందండి? ఆడు మళ్ళీ మామూలుగా బయటకు వస్తాడేమో, అది కూడా ఆలోచించాలి. ఎప్పుడైనా సరే ఇలాంటి ఘోరంగా జరిగినప్పుడు ఆడిని అక్కడికక్కడే అంతం చేసేసే చట్టాలు ఏమన్నా రావాలండి. అలాంటి చట్టాలు ఏమన్నా వచ్చినప్పుడు ఏమన్నా జనం కొంత సుఖపడతారేమో. కానీ వయసు అయిపోయి ఇంకా లాస్ట్ దశలోకి వచ్చిన తర్వాతే పోయే కాలాలు వస్తున్నాయండి. వయసులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో మనకు తెలియదు అనుకోండి. ఇప్పుడు మీడియా అది వచ్చిన మూలాన్ని ఇటువంటి వెలుగులోకి వస్తున్నాయి. కానీ ఇరుగు పొరుగు కదా అని మన చుట్టూ ఉన్నారో తాత ఏదో అని వరుస పెట్టుకుని పిలుచుకునే రోజులు కూడా పోయినాయి. ఇప్పుడు ఇరుగు పొరుగు పిల్లే, ఒక క్యాస్ట్ వాళ్ళు కూడా కాదు వాళ్ళు. నేను ఆ క్యాస్ట్లు కూడా మనం ఇందులో మెన్షన్ చేయటం ఎందుకని నేను అనట్లేదు. వాళ్ళు ఒక్క కులం కూడా కాదండి. ఆడు అంత క్రూరంగా ప్రవర్తించాడు. మరంతా అలాంటి మనిషిని నేను ఎక్కడ చూడలేదు. ఆ టైంలో 8 సంవత్సరాల పిల్ల కావాల్సి వచ్చిందండి ఆడికి. అంత పశువులాగా బరి తెగించిపోయి తిరుగుతున్నారండి. ఆ 60 సంవత్సరాలు దాటిన తర్వాత వీళ్ళకి ఏం పోయే కాలం వస్తుంది? ఆ బందర్లో ఆ అమ్మాయిని అలా చేశారు. ఆ అమ్మాయి తెలివిగా పెద్దది కనుక పిల్ల వీడియో తీసి పెట్టింది. ఈ పిల్ల చిన్నపిల్ల కదా, తెలియదు కదా పాపం. ఎత్తుకుని తీసుకెళ్ళిపోయి పడేస్తే ఆడిష్టం వచ్చినట్టు చేస్తే ఏం చేస్తుంది? ఎలా ప్రతిఘటించగలుగుతుంది ఆ వయసులో? పశువులా ఉన్నాడు కదాడు. చాలా అసలు అసహ్యం వేసేస్తుందండి. ఇటువంటివి చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఇదివరకు చక్కగా ఎటువంటి వాళ్ళైనా ఇంటి పక్క వాళ్ళకి వాళ్ళకి పిల్లల్ని అప్పచెప్పి ఊర్లు వెళ్ళటం అని, ఎక్కడికన్నా వెళ్ళటం అని, వాళ్ళు చక్కగా చూసుకోవటం అని చేసేవారు. ఇప్పుడు వదిలే పరిస్థితి లేదండి. తల్లిదండ్రుల నుంచి దూరం అయ్యారు అంటే
ఏం జరుగుతుందో కూడా తెలియదు. మేనమామలు ఎత్తుకుని పెంచేవారు. పెద్ద అయిపోయిన తర్వాత కూడా తల్లిదండ్రులు ఆడపిల్లకి స్నానం చేయించేవారు తండ్రులు. అంత అనుబంధం అది, ఆప్యాయత, రక్తం కలిసి ఉన్నట్టు ఉండేది. ఆ బిడ్డను చూసుకున్న తండ్రి మురిసిపోయేవాడు. అలాగే ఇరుగు పొరుగు ఉన్నారనుకోండి, వరుస అయిన వాళ్ళని వరుస పెట్టి పిలిస్తే ఆ బంధాలు పెనవేసుకుని ఉండేవి. ఇప్పుడు అలాంటి బంధాలు లేవండి. ఒక కామ పిశాసిలాగా కామంతో కప్పుకుపోయి కళ్ళు కనపడుతున్నాయి తప్ప బంధానికి విలువ లేదు. అసలు ఎటువంటి సంస్కృతి పద్ధతులు నడుస్తున్నాయంటే ఇప్పుడు చాలా దారుణాతి దారుణంగా ఉందండి. ఇలాంటివి చూడవలసి వస్తున్నందుకు బాధగా ఉందండి. మీరేమంటారు చెప్పండి?